అన్నమయ్య జిల్లా గుండుపల్లె పరిసర ప్రాంతాల్లో ఈ భారీ నిల్వలను గుర్తించారు. సుమారు 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ట్రాక్టర్ను తనిఖీ చేయడంతో ఈ స్మగ్లింగ్ గుట్టురట్టయింది. సాధారణంగా అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ను వ్యవసాయ పనుల కోసం ఉపయోగిస్తారనే భ్రమ కలిగించి స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కేసులో మొత్తం 4గురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నాయి. శేషాచలం అడవుల నుండి ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నాలను అడ్డుకోవడంతో తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. 2 కోట్ల విలువైన రికవరీ అంటే ఇది ఒక పెద్ద మూట పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ 4గురి వెనుక ఉన్న ప్రధాన కింగ్ పిన్ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నిటిని ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఊహించకండి, ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ దాకా కూడా వెళ్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు అరెస్ట్ చేయని కొంతమంది ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఆ రోల్స్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తప్పకుండా అప్ టు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 తమిళనాడు చెందిన ప్రాంతం వారు, 2 చిత్తూరు చెందిన ప్రాంతం వారు. ఇంకా ఫర్దర్ లీడ్స్ కూడా వెరిఫై చేస్తాం. చూస్తాను అవన్నీ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా